క్రికెట్ ఈ పేరు వింటేనే ప్రజలకు అదొక ప్రపంచం. ముఖ్యంగా మన భారతీయులకు చిన్న పెద్ద తేడా లేకుండా ఇండియా మ్యాచ్ జరుగుతుంటే లోకమే మర్చిపోయి టీవీలు ఫోన్లకు అతుక్కుపోతుంటారు. అలా అంతగా ప్రసిద్ధి చెందిన క్రికెట్లో మన టీమిండియా ఐసీసీ మెగా టోర్నమెంట్లలో ఇప్పటి వరకు ఎన్ని ట్రోఫీలు గెలిచిందో ఈ వీడియోలో చూసేద్దాం. టీమిండియా వన్డే వరల్డ్ కప్ను 2 సార్లు గెలుచుకుంది. కపిల్ దేవ్ నాయకత్వంలో 1983 సంవత్సరంలో వెస్టిండీస్పై, ఎంఎస్ ధోని నాయకత్వంలో 2011 సంవత్సరంలో శ్రీలంకపై. ఛాంపియన్స్ ట్రోఫీ సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని టీమిండియా 2002 సంవత్సరంలో మొదటిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని శ్రీలంకతో కలిసి సంయుక్తంగా గెలుచుకుంది. 2013లో ఎంఎస్ ధోని నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇంగ్లాండ్ ఓడించి గెలుచుకుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2007లో ఎంఎస్ ధోని నాయకత్వంలోని టీమిండియా పాకిస్తాన్ని ఓడించి టీ20 వరల్డ్ కప్ను గెలుచుకుంది. 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా సౌత్ ఆఫ్రికాని ఓడించి సెకండ్ టైం టీ20 వరల్డ్ కప్ని గెలుచుకుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2019 ఆగస్టు 1న ప్రారంభమైన ఈ టోర్నమెంట్ను టెస్ట్ వరల్డ్ కప్ అని కూడా అంటారు. ఇప్పటి వరకు 2 టోర్నమెంట్లు జరిగాయి. ఇందులో 2 సంవత్సరాల పాటు సిరీస్లు ఆడే టాప్ 9 జట్లలోంచి మొదటి 2 జట్లు ప్రపంచ టెస్ట్ లీగ్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. 2019-2021లో టీమిండియా న్యూజిలాండ్పై ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. 2021-2023లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఓడిపోయి మరలా రన్నరప్గా నిలిచింది.